నిన్న నిర్మాతలందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కందుల దుర్గేష్ గారిని కలవడం జరిగింది. సరే కందుల దుర్గేష్ అంటే సినిమాటోగ్రఫీ మంత్రి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిసారు అని అందరూ అంటారు. సినిమాకి సంబంధించిన ఆయనే కాబట్టి, మన హీరో కాబట్టి, అండ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి, పైగా జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మనిషినే సినిమాటోగ్రఫీ మంత్రిగా పెట్టారు కాబట్టి, ఆయన కూడా మర్యాదపూర్వకంగా కూర్చుంటే పక్కన మంత్రి హోదాలో ఆయన ఉండి, ఈయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు మన నిర్మాతలందరూ వెళ్ళి కలిశారు. అందులో అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు ఉన్నారు, డివివి దానయ్య గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మన హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం గారు ఉన్నారు, అండ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా తర్వాత 26 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు. సుప్రియ యార్లగడ్డ గారు ఉన్నారు, టీజీ వరప్రసాద్, ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్ అంటే మహామహులు అందరూ, అశ్విని దత్ గారితో సహా అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కలయిక దేనికి, ఈ మీటింగ్ దేనికి అని మాట్లాడుకుంటే నిజంగా చాలా అవసరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు షూటింగ్లన్నీ అక్కడే జరిగేవి. రాజోల్లోనో లేకపోతే ఇంకెక్కడోనో, కోనసీమ ప్రాంతంలోనో లేకపోతే తణుకులోనో, పాలకొల్లులోనో, రేపల్లెలోనో సంథింగ్ అక్కడ ఉండే పెద్ద పెద్ద హౌసెస్లోను, మండువాస్లోను షూటింగ్లు జరిగేవి. అండ్ రాజమండ్రికి కూడా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, డబ్బింగ్ యూనియన్, స్టంట్ మాస్టర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్ ఉండే. గుంటూరుకు కూడా ఉండే. గుంటూరు ఇంకా విషయం చెప్పాలంటే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు అందరూ గుంటూరు నుంచే, బ్రాడీపేట నుంచే వాళ్ళంతా పనులు చేసుకునేవాళ్ళు. మోస్ట్లీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతిదీ కూడా ఏదో ఒక మూలకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ నుంచి మొదలు పెడితే వైజాగ్ వరకు సంథింగ్ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఉండేది. రాను అదంతా కనుమరుగైపోయింది. ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా యూనియన్స్లో 90 మంది ఆంధ్ర వాళ్ళే ఉంటే 100లో 90 మంది, 10 మంది తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేయాలి? అక్కడ కూడా పని చేసుకోవచ్చు. స్టూడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా కట్టొచ్చు. అండ్ ఇప్పుడు క్యాష్, డీ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. ఈ రియాలిటీ షోలు, బిగ్ బాస్, ఈ సెట్లన్నీ ఇక్కడే వేస్తారు. అక్కడ కూడా వేసుకోవచ్చు, ఫ్లోర్లు లేవు. అండ్ నెక్స్ట్ ఈ జూనియర్ ఆర్టిస్ట్లను ఇక్కడ వాళ్ళనే వాడుకుంటారు, అక్కడ కూడా వాడుకోవచ్చు. సో ఒకప్పుడు ఉండేది అక్కడ కూడా అంత వైభవంగా ఉండేది. కానీ ఇప్పుడు కనుమరుగైన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పాత రోజులన్నీ మళ్ళీ తీసుకొచ్చేలా కృషి చేయడానికి వీళ్ళందరూ అభ్యర్థన పెట్టడం, వాళ్ళు కూడా పరిశీలనలోకి తీసుకోవడం, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇంకేమైనా మంచి పనులు ఉంటే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి. రెంట్ అంతా కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. ట్యాక్సెస్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. అండ్ ఈవెన్ టికెట్స్ కూడా బుక్ మై షో ఆఫీస్ ఇక్కడే ఉంది మన నాగార్జున సర్కిల్లో. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్లు అమ్ముకుంటారు కానీ ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్కి కడతారు. డబ్బింగ్ యూనియన్లు, రికార్డింగ్ యూనియన్లు, ఈవెన్ టీవీ స్టూడియో ఆఫీసులు కూడా ఏబీసీ టీవీ తెలుగు అని ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కానీ ఆఫీస్ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సెగ్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మోస్ట్లీ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వానికే సహకరిస్తున్నారు కాబట్టి టికెట్ రేట్లు పెంచాలన్నా, ఒక షో ఎక్కువ వేసుకోవాలన్నా వీళ్ళు వెంటనే ఓకే చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. ఎందుకు మీకు చేయాలి, మీరు మాకేమి ఇస్తున్నారు అంటే వీళ్ళు అక్కడ ఏమి ఇవ్వట్లే. ఇండస్ట్రీ తరఫున రెవెన్యూ వెళ్ళట్లే అసలు. ఎప్పుడో పుష్కరానికో పుణ్యకాలానికో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ఒకటి పడేస్తారు అక్కడ. మహా అయితే ఏ బీచ్ దగ్గర ఒక చిన్న షూటింగ్, అంతకు మించి అసలు ఎవరు వెళ్ళట్లా. ఒకప్పుడు ఇలా లేకుండే. ఎప్పుడు ఏ షూటింగ్ అన్నా రాజమహేంద్రవరం అండి, సింగరాయకొండలో అండి, అక్కడండి ఇక్కడండి అని చెప్పుకునేవాళ్ళు. షూటింగ్ తరచుగా రైల్లో ప్రయాణించేవాళ్ళు ఆంధ్రాకి ఇక్కడికి. ఇప్పుడు ఆ విషయం లేకుండా పోయింది. సో గతంలో లాగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మండువా హౌస్లన్నీ కలకల్లాడాలంటే, లొకేషన్స్ అన్నీ కలకల్లాడాలంటే, అక్కడ లోకల్ హోటల్స్ కూడా సినిమా వాళ్ళని నమ్ముకొనే చాలామంది అప్పట్లో లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. సో ఇప్పుడు అవన్నీ లేవు, ఓయో రూమ్స్ అయిపోయాయి. సో ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి కృషి చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఏపీ నుంచే వీళ్ళు ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత చేయండి. కావాలంటే మేము సగం పరిశ్రమ అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. స్టూడియోలు కట్టుకుంటాం, ప్రొడక్షన్ హౌసెస్ పెట్టుకుంటాం, పోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ పెట్టుకుంటాం. ఇలాంటి పనులన్నీ చేస్తే అక్కడ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. సో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే చేసుకుంటాడు, అక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటారు. సో నిన్న జరిగిన మీటింగ్కి మాత్రం మూలం ఇదే. బట్ ఇది ఎన్ని రోజుల్లో అవుద్దో తెలియదు. బట్ త్వరగా అయిన పని ఒకటి ఏంటంటే, మన కల్కి టికెట్స్ రేట్లను పెంచుకుంటామంటే వాళ్ళు సానుకూలంగానే స్పందించడం జరిగింది. ఒక షో ఎక్కువ వేసుకుంటామన్నా కూడా సానుకూలంగా స్పందించారు. కల్కికి మాత్రం మంచి విషయమే జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా సినిమాలకు కూడా ఫెసిలిటీస్ ఇంకెలా ఉంటాయి, వీళ్ళు ఏమేం చేస్తారంటే మనం త్వరలో చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.